ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే బయట పెట్టినా కూడా చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని మనం కట్ చేసి, లేకపోతే అలాగే అంటే ఆ ఉల్లిగడ్డ బాగుంటే వాడేసుకోవచ్చు, లేదా అంటే అలాగే పెట్టేసేయచ్చు ఉల్లిగడ్డతో సహా. సో దానికి మొలకలు వచ్చినప్పుడు పెడితే సాయిల్లో అది 2-3 టైమ్స్ వరకు మంచి హెల్దీ లీవ్స్ ఇస్తాయండి, ఉల్లి కాడలు ఇస్తున్నాయి. అవి చాలా బాగుంటాయి అండ్ ఫ్రెష్ కూడా ఉంటాయి. మనకి అది 2-3 డేస్లోనే ఫుల్ గ్రోన్ ఉల్లికాడలు వచ్చేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కట్ చేసి బయట పెట్టినా కూడా అది గ్రీన్ది అలాగే మొలిచేస్తూ ఉంటుంది అనమాట. భూమిలో పెట్టకపోయినా కూడా పాపం అది పెరుగుతూనే ఉంటుంది ఉల్లికాడ. సో అది భూమిలో పెట్టామనుకోండి ఇంకా హెల్దీగా గ్రో అవుతుంది అనమాట. సో ఈ ఉల్లికాడలు కూడా చాలా ఈజీగా గ్రో అవుతాయి. అలాగే నేను చాలాసార్లు ఎన్నో ఉల్లికాడలు అలాగే పెట్టేశాను. ఇది ఉల్లిగడ్డలు నేను మొలకొచ్చే విధానం చెప్తున్నాను. ఉల్లి కాడలు మనం తెచ్చుకుంటాం కదా, ఉల్లి కాడలు తెచ్చుకున్నవి ఏమిటంటే మనము కట్ చేసేస్తాం కదా, పైన వాడేస్తాము. అయితే కింద చిన్నది అలాగే ఉంటాయి, ఒక్కొక్కసారి పడేస్తారు లేకపోతే వండుకుంటారు. ఒకవేళ వండుకోకపోతే అవి తీసుకెళ్ళి వుడ్తో సహా మనం సాయిల్లో పెట్టామనుకోండి, అవి కూడా బాగా మొలకలు వస్తాయి. మీకు వీడియోలో చూపిస్తున్న రకంగా ఏంటంటే ఉల్లి కాడలు నేను కట్ చేసి పెట్టినాక పెరిగినాయి. అవి 2-3 టైమ్స్ నేను మళ్ళీ ఉల్లి కాడలు దాన్ని వాడాను అనమాట.